కమిషన్ ఇస్తే బాగుంది. కట్టేస్తే కొంచెం అది దాన్ని నాశనకంగా చేసిన పడిపోయింది. సంబంధం నాకు చైర్మన్ అండి తెలుసుకొని మాట్లాడాలి కదా. అసలు ఇంకా రవి బాగుంటుంది. నువ్వు ఈ విధంగా పత్రికలు ఇచ్చేసో ఉంది. నువ్వు పత్రికలు ఇచ్చిందో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రమోట్ చేయడం. సెట్ చేద్దాం. ఫ్రీ అయిపోతే మన వాళ్ళంతా వస్తే మన వాళ్ళంతా వచ్చు. మీరందరూ అట్లా ఉండండి. దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నికాసైన తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే, నువ్వు నికాసైన రైతు అయితే రేపు ఉదయం నేను విషయం తీసుకుని వస్తాడా? నువ్వు సహకరించు. ఈ రైతులందరినీ కాపాడు. పైన పునక కేవలం 270 అడుగులు నాకు కాలవా, ఇప్పుడు 40 అడుగులు ఉన్నాయి. అధికారులు బెదిరిస్తాడు. మిషన్ పెడితే తగలబెడతానంటాడు. కాంట్రాక్టర్ నాకు కమిషన్ చేయాలంట. కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వతే కొత్త నాశీ రకం అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా సుబ్బారెడ్డి ప్రవర్తిస్తున్నాడు. నువ్వు నిజాయితీ పనులు అయితే రేపు ఉదయం మిషన్ తెచ్చిపెట్టి కాలం వేయడానికి అప్పుడు నీకు మేము కావాలంటే ఇదే కావాలంటే కూర్చోబెట్టి సన్మానం చేస్తాం. మిషన్ కోసం తెలియజేస్తూ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. నువ్వు రైతుల పక్షపాతం అయితే రేపు ఉదయం రా, మిషన్లు పెట్టుకుందాం, పని చేసుకో. ఛానల్ వెడల్పు వచ్చి 270 అడుగులు 270 అడుగులు వెడల్పు 270 అడుగులు వెడల్పు ఉన్న వాగుని ఈరోజు మాలేపాటి కుటుంబం ఆక్యుపై చేసి 4 ఎకరాలు ఆక్యుపై చేసి పైనుండే రైతులందరూ ఇబ్బంది పెడతా పట్టా పొలంలో మట్టి పోపిస్తూ ఈ విధంగా 4 ఎకరాలు కబ్జా చేస్తే ఈ 4 ఎకరాల విలువ 1,20,00,000 రూపాయల పొలం నువ్వు ఆక్రమించి నువ్వు నీతులు చెప్తావా సుబ్బానాయుడు? నువ్వు రైతు పక్షపాతవి, నువ్వు రైతు కుటుంబాన్ని తీర్చడం అయితే నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఉదయం మిషన్లు పెడదాం రా, వచ్చి మిషన్లు పెట్టి పని చెప్పి నువ్వు అడ్డుకున్నా కానీ ఎమ్మెల్యే గారిని చెప్పి రేపు ఉదయం ఈ కాలువ పనులు స్టార్ట్ చేపిస్తా చెప్పి తెలియజేస్తాం. 100 ఎకరాల రైతులు ఈ కాలువ కింద ఉండేది ఆయన కేవలం 52 ఎకరాలే. ఊళ్ళోళ్ళ పొలాలన్నీ ఎక్కించుకొని నెల్లూరు కెనరా బ్యాంకులో లోన్ తీసుకొచ్చి వాళ్ళందరూ మోసం చేసిన కుటుంబం ఇది. నువ్వు నీతి గురించి చెప్పేది అభివృద్ధి జరగకుండా అడ్డుకొని ఎమ్మెల్యే గారికి మంచి పేరు రాకూడదు చెప్పి అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. వైసీపీ వాళ్ళతో నీకుండే అక్రమ సంబంధాలను పెంచుకో. తెలుగుదేశం పార్టీకి నీకు పదవి ఇచ్చింది, నువ్వు ఎంపీటీసీ ఓడిపోయిన ఎదవే. ఎంపీటీసీ ఓడిపోతే నీకు రాష్ట్ర స్థాయి పదవికి ఇచ్చిన బాబు గారిని గౌరవించి నువ్వు పార్టీకి కష్టపడి పనిచేయాలి. కానీ
వైసీపీ వాళ్ళకి ఉపయోగపడే పనులు చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీఆర్ ఛానల్ వాగు విడుతూ ఇది మార్కింగ్, దీని విడుతు వచ్చి 80 మీటర్లు. 80 మీటర్లు అంటే 270 అడుగులు. కాలం 40 అడుగులు చూపించాడు. కాంట్రాక్టర్ని బెదిరిస్తాడు. ప్రమాణం చేస్తారా? నేను ప్రమాణం చేస్తాను. ఎమ్మెల్యే పిలిపించి 2 రోజులు నేను బిల్లులు తెప్పిస్తానని చెప్పి వర్క్ స్టార్ట్ చేస్తాను. ఈ విషయాన్ని పరిశీలించిన పట మాకు ఒకటి అర్థమైంది. ఇక్కడ ఈ బ్రిడ్జు అదంతా శివాయి అదంతా అటు వదిలిపెట్టేసి ఇటు పట్టా వైపు నెట్టారు. పట్టా వైపు నెట్టేసి ఇక్కడ ఎల్ల వస్తుంది, రైతులు మునిగిపోతారు అని అంటున్నారు. పైనుంచి వాగు తొవ్వే చూడాలి. ఆ తర్వాత అటుంది శివాయి. ఇంకా 2 గానాలైనా పెంచుకోవచ్చు. నువ్వు ముందు దీన్ని పరిశీలించి రైతులు మేరే కోరే వ్యవహారం అయితే అటు 2 గానాలు పెంచు. ఇటు ఎక్కడికి ఉందో శివాయి తీ. పైన చెరువులో నుంచి తూము తీసాము, కింద కాలువ బూడిపోయింది. ఎంత కంత పెడితే నీళ్ళు ఆడిపోతాయి బావు. అందుకొని దీనికి గుర్తించండి, దీన్ని హైలైట్ చేయండి పాయింట్. ఆ పక్క 2 కాణాలు పెట్టి ఆడ ఎలాగుందో శివాయి మొత్తం ఎత్తేస్తే ప్రతి రైతు బాగుపడతాడు. ఇక్కడ ఏదైతే ఫ్రాడ్ అని నిరూపించలేకపోయాడు చెప్పాడో ఆయన పొలమే అక్కడ శివాయి ఉంది. ఆ శివాయిలో కానీ కాలువ తీసి ఇంక 2 కాణాలు అటు కానీ పెంచితే మటుకు ఏ రైతు ఇబ్బంది పడకుండా పోయే పరిస్థితుంది. మంచి మనసు చేసుకొని అది చేయాలి, కానీ మంచి పని చేసేటప్పుడు విమర్శించడం కరెక్ట్ కాదు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజుల క్రితం మాలపాటి సుబ్బానాయుడు గారు రాష్ట్ర ఆగ్రో చైర్మన్ గారు వచ్చేసి ఈ పనులు పరిశీలించినట్టు ప్రెస్ మీట్లు పెట్టి ఈ పని నాసిరకంగా ఉంది, ఇలా చేస్తే రైతులు ఇబ్బంది పడతారు అని అనడం జరిగింది. నేను ఆయనకు ఒకటే చెప్తున్నా, అయ్యా రైతుల గురించి ఆలోచించే వ్యక్తివి, ఈ వర్క్ మొదలు పెట్టేటప్పుడు ఎందుకు ఆపాలని ప్రయత్నించావు? అసలు నువ్వు ఎందుకు ఆపాలని ప్రయత్నించావు? నీ వల్ల అవలా. ఎందుకంటే ఇది రైతులందరికీ మేలు జరగద్దు కాబట్టి. రైతులు ఎంతో మంది ఇబ్బందులు పడతా, తొలి కారులోనే ఎల్లవలకి మురిగిపోతా, 2వ కారులో కాలం మీద పండుకొని నీళ్లు పారించుకోలేని పరిస్థితుల్లో 2 పంటలు ఇబ్బందులు పడతా ఉండే క్రమంలో గత ప్రభుత్వాలన్నీ ఈ రైతుల్ని మాయ మాటలు చెప్పి మభ్య పడతా, అందులో భాగంగా వీళ్ళందరూ కూడా ఉన్నారు. ప్రతి పార్టీ కూడా అలా చేయడం జరుగుతూ వచ్చింది. దాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్ని, ఈ కాంట్రాక్టర్ విషయంలో కూడా ఆ కాంట్రాక్టర్ వైసీపీ కూడా తెలుగుదేశం కూడా ఆలోచించకుండా ఆయన రైతులు ఇబ్బంది పడకూడదు అన్న ఒక ఆలోచనతోటి వాళ్ళని మోటివేట్ చేసి, మీకు బిల్లులు రాకపోయినా
నేనుండి సపోర్ట్ చేస్తానని ఒకళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ముందుకు నెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇది గత 5-6 నెలల నుంచి వర్క్ జరుగుతూ ఉంది. ఈ కాలువకి నీటి సంఘ అధ్యక్షుడు కూడా మీ అన్నగారే. అప్పటి నుంచి వర్క్ జరుగుతుంటే అసలు ఈ వర్క్ స్టార్టింగ్లోనే ఏఈల్ని డిఈల్ని అడగాలి, ఈ వర్క్ ఏంటి, నీకుండే రైతుల గురించి ఆలోచించే విషయం అయితే ఎలా జరిగితే రైతులకు ఉపయోగపడద్దని దీన్ని ఏఈలు డిఈలు వాళ్ళందరూ కూర్చొని నువ్వు మాట్లాడుకొని మొదలు పెట్టాలి. ఎందుకు? రైతుల గురించి ఆలోచించే వ్యక్తి చేసే పని పల్లెటూరులోనే ఎక్కడైనా అదే. కానీ అప్పటి నుంచి నువ్వు పట్టించుకోవాలా. మొదలైంది ఈ పని చేసిన ఎన్నో రోజులకి ఈ ఆలోచించేసి నువ్వు ఈ పని నాసిరకంగా ఉంది. నువ్వు అసలు నాసిరకంగా చూపించింది ఇక్కడ సున్నబట్టి బుచ్చి రోడ్లో సెంట్రింగ్ కి సపోర్ట్ గా చేసుకున్న దాన్ని నాసిరకంగా చూపించావు. అది నాయకులు చేసే లక్షణం అయితే నాకు తెలిసి కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మధ్యలో అంత రైతుల మీద అంత ఇదైన వ్యక్తి అయితే మధ్యలో వర్క్ ఎలా జరుగుతుంది అని నువ్వు చూడాలి, ఈ అధ్యక్షులు చూడాలి, ఏది నీటి సంఘ అధ్యక్షులు చూడాలి. అవన్నీ వదిలేసేసి ఈ రోజు ఏంలే ప్రభుత్వం తెలుగుదేశం, నువ్వు తెలుగుదేశమే, కానీ బురద జల్లే ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడే విధంగా ఉంది. కానీ ఇది మన అధికార పార్టీ వాళ్ళు మాట్లాడే విధంగా లేదు. ఇది ఇప్పుడు మేము ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నువ్వు అసత్య ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ పన్నులు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిదీ ఏ ఊర్లోకి పోయినా ఆ ఊర్లో సమస్యల్ని గుర్తెరిగి ఈ ఊర్లో సమస్య ఏంటి అని చేసుకుంటా వచ్చే వ్యక్తిని విమర్శించాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు మనం చెప్పేసిన పాటనే సరిపోలా. ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావంటే నువ్వు అసత్య ప్రచారం చేసావు కాబట్టి ఈరోజు పెట్టాల్సి వచ్చింది. పోతే అభివృద్ధి ప్రభుత్వానికి మంచి పేరు కావాలంటే నేనైతే 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా, సున్నపట్టి నుంచి బుచ్చికి పోయే రోడ్డు ఒక బండి ఎదురొస్తే రెండో బండి తప్పించుకునే పరిస్థితి లేదు. అలానే కొనసాగింది. ఏ పార్టీ కూడా దాన్ని స్పందించి చేసింది లేదు. మన ఎమ్మెల్యే గారు దాన్ని గుర్తెరిగి కాంట్రాక్టర్కి నేనయ్యా మీకు హామీ అని చెప్పి వర్క్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు వర్క్ ఆగిపోయింది. ఎక్కడయ్యా? నీ దగ్గర ఆగేసి జనాలకి మేలు చేయాలి, పార్టీకి మంచి పేరు చేయాలంటే ఎలా వద్దయ్యా? అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా మన పార్టీకి మంచి పేరు రావాలంటే నీకు పార్టీ గుర్తించి నీకు చైర్మన్ గా కూడా ఇచ్చింది, దాన్నైనా గుర్తుపెట్టుకోండి. దాన్ని గుర్తుపెట్టుకొని మన పార్టీ కావ్య కృష్ణారెడ్డి తప్పు చేస్తే అప్పుడు మాట్లాడు. కావ్య కృష్ణారెడ్డి గారు తప్పు చేసే వ్యక్తి కాదు. ఈ దగదత్తి 20 పంచాయతీల్లో ఉండే కార్యకర్తలు అందరూ నెంబర్ 1 గా మీ కింద కష్టపడి పనిచేసిన వాళ్ళే. వాళ్ళు ఈ రోజు అందరూ ఎమ్మెల్యే పక్షం చేరి బ్రహ్మాండంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నారు, డ్రైన్లు కానీ కాలువలు వాగులు వంకలు డంకులు మొత్తం చేయించుకుంటున్నారు. అందుకని గుర్తించండి, మంచి జరుగుతా ఉంది. దాని మీద బురద చల్లితే మన పార్టీకి అవమానం. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఇప్పటికైనా మంచి ఆలోచనతో పోండి. ఏమన్నా ఉంటే చెప్పి చేయించుకోండి. ఈ వర్క్ జరిగేటప్పుడు వాళ్ళని అడిగితే మాకు ఇక్కడ ప్రాబ్లం ఉందంటే దాన్ని ఏదైనా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ రోజంతా గమ్ముండి ఎక్కడికో పోయి ఇప్పుడు వచ్చేసి నువ్వు ఇది ఎలా ఉంది మీడియా ముందు కూర్చొని ఏదేదో మాట్లాడితే మనమైతే గొప్పలం అయితే అవలేము. జనాలకి మంచి చేయాలనే ఆలోచన మనలో స్పష్టంగా ఉండాలి. అలా ముందుకు పోవాలి. కానీ ఏదో మాటలతో మభ్య పెట్టి ఏదో జనాల్ని మోసం చేయాలనుకుంటే అవదు. ఇప్పుడు ఉండే ఆయన కావ్య కృష్ణారెడ్డి ఎవరి మాట వినడు, బ్రహ్మాండంగా పనిచేస్తాడు. కార్యకర్తలను కూడా గుర్తించాడు, చిన్న పెద్ద తేడా లేకుండా గుర్తించాడు. బ్రహ్మాండంగా ఎవరి పనులు చేయమంటున్నాడు, గ్రామాల్లో మంచి పనులు చేసుకోమంటున్నాడు. ఇది అందుకని ఇప్పుడైనా మీరు మంచి మనసుతోటి చేసే పనిని అభినందించండి, మాకు సంతోషం. అంతేగాని చేసే ప్రతి పనిని విమర్శించాలనుకుంటే ఇలానే ఉంటది. ఆ రోజు ఆపాలనుకున్నావు, ఆగిందా? మంచి పని ఆగదయ్యా. ఇది కూడా అంతే. అందుకని మీరు తెలుసుకొని మంచిగా ప్రవర్తించండి. థ్యాంక్ యూ. నమస్కారం. ప్రధానంగా ఏంటంటే ఏప్రిల్లో మాలేపేట సుబ్బానాయుడు గారు సెకండ్ క్రాప్ కావాలని చెప్పి డిమాండ్ చేసి అందరిని రైతులు ఎవరినో ఆ దగ్గరలో కొంతమంది ఉన్న 10 మంది వేసుకొని వచ్చి రెండో కారు కావాలా, వర్క్లు ఆపండి, వర్క్లు ఆపితే రెండో కారు పండదు, ఇబ్బంది పడుతుంది. గతంలో కూడా వైసీపీలో కూడా మనకు రెండో కారు లేదు, మనకు నీళ్లున్నాయి కాబట్టి మనం రెండో కారు పండించుకోవాలని చెప్పి ఆయన ఆ రోజు కొంచెం దీన్ని ప్రెస్ మీట్ పెట్టి కనుగొనడం చేయడం జరిగింది. అయితే కింద రైతులు అందరం కూడా 10 గ్రామాల రైతులు కింద అందరం మేము కూడా ఆ 10 గ్రామాల రైతులు అందరూ వచ్చి అక్కడికి వచ్చి
మేమంతా ధర్నాలు చేసి గట్టిగా మాట్లాడి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి, అయా మాకు ఈ కాలువ పని జరిగితే 1 సంవత్సరం పంట ఆపుకుని దాని వల్ల వచ్చిన నష్టమే లేదు. ఇంకా మా తరం పోయినా మా బిడ్డల తరం కూడా ఈ కాలువ చేస్తే మాకందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము 10 మంది గ్రామ రైతులందరూ పోయి ఎమ్మెల్యే గారు అక్కడ పోతే ఆయన కాంట్రాక్టర్కి వస్తు లేకపోయినా, ఆయన బిల్లులు సక్రమంగా రాకపోయినా సరే పాపము ఆయన కాంట్రాక్టర్కి అన్ని నేను సప్లై చేస్తాను, స్టీల్ కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ నేను అప్పులేని ఇప్పిస్తాను, మీరు చేయండి అని చెప్పి కాంట్రాక్టర్ని మోటివేషన్ చేసి ఈ వర్క్ చేయాల్సిందిగా పాపం ఆయన ఆ రోజు ముందు తీసుకొచ్చి వర్క్ చేసాడు. వర్క్ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. వర్క్ కూడా బాగానే నాశరకంగా ఏం లేదు. ఎన్ని మాటలు బాగా నీట్గా వర్క్ బాగానే చేస్తున్నారు. పాపం వాళ్ళు చేయదగిన పని అంతా గట్టిగానే చేశారు. ఈ రోజు అంటున్నారు ఆయన గ్రావులు గృహులు అని అంటున్నాడు మా సుబ్బన్న. గ్రావులు ఎత్తింది ఎవరన్నా మనమే కదా. గతంలో అంతా చౌడబుద్ధి గ్రామాలు 30-40 వేలంతా నువ్వే కదా ఎత్తుకుంది. నువ్వు ఎత్తి గ్రావులు ఇవ్వాలా, ఆడ చౌదరి ఎత్తడం లేకపోతే ఎడుకోరు ఎత్తడం కరెక్ట్ కాదు. అవన్నీ మానుకో. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, గవర్నమెంట్లో ఉన్నలాగా మాట్లాడు. రెండోది ఏంటంటే ఈ కాలువ ఇక్కడ డిజైన్ చేసేది ఆయన పక్కన పొలం ఉంది, ఆయన తెలుసు ఇది కింద తూలు నీళ్ళు ఎలా పోతుందా లాగద్దా అలాగదని మీరు మీ తమ్ముడు కూడా ఇక్కడ మాలేపట్టి ఆయన సుధాకర్ నాయుడు ఈ కాలం చైర్మన్గా ఉన్నాడు కదా, ఆయనకి అన్ని విషయాలు తెలుసు కదా. ఈ వర్క్ చేసేటప్పుడే అయా ఇది ఎల్లవపోదు, మాకు ఇబ్బంది అవద్దని మీరు ఎందుకు మాట్లాడుకుని ఉన్నారు? ఇది కరెక్ట్ కాదు. చేసిన తర్వాత మనం మాట్లాడడం కంటే చేయకముందు ఏదైనా సమస్య ఉంటే అధికార దృష్టికి తీసుకోపో, ఏదో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోరా, లేదంటే మంత్రుల దృష్టికి చూసుకోవచ్చే. కింద రైతులు చెప్పు, మాలాంటి రైతు కూడా చెప్పు, మేము కూడా వస్తాం. ఏంద్ర రాబాయ్ మీకు ఇబ్బంది జరుగుతుంది పలానా పనులు చెప్పు, మేము అందరం గురించి మాట్లాడుకుంటాం. అది వదిలేసి ప్రతిసారి నువ్వు ప్రెస్ మీట్ కాడికి వచ్చేసి ప్రెస్ మీట్లో గురించి మాట్లాడతా ఎమ్మెల్యే గారి మీద ఏదో దుమ్మెత్తు పోసి ఆయన చెడ్డ పేరు తేవాలని కేవలం ఒక ఉద్దేశంతో నువ్వు చేసి రాజకీయాలు కరెక్ట్ కాదు. ఇప్పుడేంటి మానుకో. కింద రైతులు మేము చాలా మంది ఉన్నాం, మేము మీలాంటి రైతులమే, మాకు నీళ్లు రావాలా. కేవలం నీకు ఒకటికి వచ్చి నువ్వు పండించుకుంటే కరెక్ట్ కాదు, అందరం బతకాల్సిందే దీంట్లోనూ. ఇప్పటికైనా మీ ఇవన్నీ మన చిల్లర రాజకీయాలు ఇవన్నీ మాని కరెక్ట్గా ఉండి ఏదైనా సమస్య ఉంటే నాయకుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండోది ఏంటంటే రైతు పరంగా అందరికి కూడా మేము అధికారులు కోరేది, అయా రెండో కారు లేదు, ఎట్లా రెండో కారు క్రాప్ వాళ్ళే ప్రకటించి చేసాం, కాల పనుల వల్ల ఆగిపోయాం. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, అక్టోబర్లో నాలుగు పోయాలా. ఇక్కడ చూస్తే ఏమో ఈ బ్రిడ్జి ఇంకా కూడా మనకి ఇది ఎప్పుడు చేస్తారనేది కరెక్ట్గా అంచనా వేయట్లేదు. ఇప్పటికైనా త్వరితగతిన పూర్తి చేసి తొలికారికైనా రైతులకి పంటకు మనం నీళ్ళు లేకపోతే రైతుల కింద 10-15 గ్రామ రైతులు కూడా అన్యాయం అయిపోతారు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకున్న అధికారులు ఈ సెప్టెంబర్ నెలాఖరు లోప ఈ బ్రిడ్జి కంప్లీట్ చేసేసి నీళ్లు రేపు అక్టోబర్ మొదటి వారంలో మాకు నార్మల్ నీళ్ళు ఇవ్వాల్సిందిగా రైతుల తరపున నేను కోరుతున్నా. నాకు ఈ అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ ఈ డిఆర్ ఛానల్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటంటే, రీసెంట్గా సుబ్బానాయుడు ఈ వర్కులు పరిశీలించి వర్కులు బాగలేవు, నాసిరకంగా ఉండే అని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల వచ్చి ఈరోజు మనం అందరికీ ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఈ పనులను చూసడం జరిగింది. అసలు ఈ డిఆర్ ఛానల్ 30,000 ఎకరాల ఆయకట్టుతో 14 కిలోమీటర్ల కాలం ఇది. ఈ డిఆర్ ఛానల్ నాకు తెలిసి రాగడి చెల్లి కాడి నుంచి మొత్తం అంతా నీటిపారుదల ఉంటే ప్రతి సంవత్సరం ఒక కారు పడిన కింద రైతులు ఒక్క కారు క్రాప్కి 2-3 సార్లు వచ్చి దీన్ని పాచిగీసి తీయాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటిది పోయిన సంవత్సరం 2020లో వైసీపీ ప్రభుత్వంలో దీనికి టెండర్లు పిలిచి ఇస్తే ఒక కాంట్రాక్టర్ దాన్ని ఏదో తీసుకొని లెస్ వేసుకొని వర్క్ చేద్దామని చూస్తే అప్పుడు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డితో ఆగలేక అతను మధ్యలో ముగించుకొని వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చొరవ తీసుకొని అటు కాంట్రాక్ట్ని ప్రోత్సహించి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రోత్సహించి కలెక్టర్ చేత అందరి చేత చెప్పించి వర్క్ స్టార్ట్ చేసి ఇది కంప్లీట్ చేసి నేను ఎట్లా చేస్తాను, మీకు కంకర అప్పిస్తాను, సిమెంట్ అప్పిస్తాను, స్టీల్ అప్పిస్తాను, మీరు పని చేయండి అని చెప్పి అతను ప్రోత్సహించి పని చేసేది. ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కింద రైతులు ఇబ్బంది పడిపోతున్నారు. ఇక్కడ దగదెత్తి దాటి నీళ్లు పోవు, దగదెత్తికే మొత్తం ఈ పాసి అంతా అడిగిచ్చిపోద్ది ప్రతి సంవత్సరం. వాళ్ళు ఒక్క క్రాప్ వేసుకొని కింద రైతులు ఒక్క క్రాప్ కూడా 2 సార్లు వచ్చి పాసి తీసుకొని పోయే రోజులు ఉన్నాయి. మళ్ళీ మీరు అందరు చూస్తున్నారు కదా, మరి అందరు రైతులు తెలిసేడా? ఈ రైతులేమో ఈ పాసి తీసుకొని వాళ్ళు పోతారు. దీన్ని మెయింటెనెన్స్ ఖర్చులు కొన్ని ఇక్కడ ఉండే తెలుగుదేశం ఇప్పుడు ఉండే ప్రజెంట్ నాయకుడు, ఈ విమర్శించే నాయకుడు, ఆయన దాన్ని బిల్లులు చేసుకొని తీసుకుంటా ఉండేది. ఇది ఒక పరిపాటిగా ఉండింది. ఇప్పుడు ఈ పనులు జరిగితే ఆ డబ్బులు రావు, మెయింటెనెన్స్ వర్కులకు డబ్బులు రావు, ప్లస్ ఏంటంటే ఈ కమిషన్ ఇవ్వడం లేదు ఈయన. ఇప్పుడు 2020 వర్క్ ఈ 2025లో వర్క్ జరుగుతుందంటే దానికి ఎంత లెస్లో వర్క్ జరుగుతుంది?
ఎంత పర్సెంట్ 40%, 35-40% లాస్ట్తో కూడా వర్క్ చేస్తుంటే అది ఎమ్మెల్యే గారి ప్రోద్బలం అతన్ని గట్టిగా పట్టుకొని ఎట్లా వర్క్ చేసి ఈ రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది అతను వర్క్ చేస్తుంటే అతని మీద ఏదో ఒకటి గెలిపెడతాడు. 50 మీటర్లు 80 మీటర్లు ఉండే వాగుని అడ్డగిచ్చేసి పైన రైతులంతా మునకవలోకి అల్లాడుతూ ఉంటే వాళ్ళకి వాగును బుట్ చేసి వాగును బానికుండా చేసి అడ్డ ఇబ్బంది పెడతాడు. వాళ్ళకి ఒక కాంట్రాక్టర్ పనులు చేయాలంటే మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఒక ఇంటికి ఒక ఇంజనీర్ డిజైన్ ఇస్తాడు. అదే ఇంత పెద్ద కాలువ 30,000 ఎకరాలకి ఇంత పారుదల ఉండే ఇంత పెద్ద కాలువకి నువ్వు డిజైన్ లేకుండా వర్క్ జరగద్దా? డిజైన్ లేకుండా కాంట్రాక్టర్ ప్రకారం వర్కులు చేసుకుంటా పోతాడా? దీని మీద ఇంజనీర్లు వాళ్ళు లేరా? అసలు నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్య వ్యక్తివి, నువ్వు ఇటువంటి నాశరకం వర్కులు జరిగితే నువ్వు రా, ఇక్కడే ఊరినిది వచ్చి చూడు, వర్కులు చూడు. మీ అన్న నీటి సంఘం, మీ తమ్ముడు నీటి సంఘం చైర్మన్ ఉన్నాడు, వచ్చి పనులు ఎట్టు జరుగుతుండే చూడు. ఏమైనా ఉంటే నీకు లోటుపాట్లు ఉంటే వాళ్ళకి వివరించు. వాగులు ఎట్టుండేవి చూడు, వాగులు కరెక్ట్గా వాగు సహజ స్వభావంగా ఎట్ట పారాలి అట్ట పారించండి. నువ్వు కైలేపు వాగులు నాటుకు ఇచ్చేసి పనులు సున్నంగా జరుగుతుంటే పనులు చేస్తే నీకు మనుగడకి ఇబ్బంది అవద్దని చెప్పేసి ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందని చెప్పి నువ్వు ఈ విధంగా ఆర్ఎన్బి వాళ్ళు బ్రిడ్జ్ చేసుకుంటే దాని కింద స్లాబ్లు తీసి ఇది డిఆర్ ఛానల్ స్లాబ్ అని చెప్పి పత్రికా విలేకరులను మోసం చేస్తూ జనాలను మోసం చేస్తూ ఈ విధంగా నువ్వు చేస్తే ఎందుకంటే కేవలం నువ్వు వాళ్ళకి కమిషన్ ఇస్తే నువ్వు బాగుంటుంది. నీ చేంజ్ వాళ్ళకి బాగా ఏమైనా క్లియర్ చేయడానికి బాగుపోతే నీకు బాగుంటుంది, లేకపోతే ఇవన్నీ నాశరకం. అసలు ప్రభుత్వంలో భాగస్వామ్య వ్యక్తి నువ్వు పిలిపించి ఇంజనీర్లు పిలిపించు, మాట్లాడు. ఏమైనా నాశరకం పనులు జరుగుతుంటే నువ్వు వాళ్ళకి చెప్పి చేయించుకో. నువ్వు ఈ విధంగా పత్రికలకి ఎక్కి నువ్వు పత్రికలకి ఒక ఫోటో తీసి ఒక వీడియో పెట్టుకోవడం, అది తీసుకొని వైసీపీ వాళ్ళకి పోస్ట్ చేయడం, ఆ వైసీపీ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడం. ఏందా ఇదే? నువ్వు ప్రభుత్వం భాగస్వామి కదా? అది అడుగుతున్నా. ఇది అంటే కేవలం సుబ్బానాయుడు కావాలని ఈ పనులు జరిగితే అతనికి ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ పనులు చేయనీయకుండా ఈ కాంట్రాక్టులను ఇబ్బంది పెడతా దీన్ని ఆపేస్తే ఈ వాగు బాదు, ఆయన కయ్యి బాదు, పనులు అయిపోతే వాగు కూడా క్లియర్ కాదు కదా. పనులు జరగవు. మళ్ళీ రేపు మెయింటెనెన్స్ వర్క్లు ఏమో చేసుకుంటా ఉంటే వచ్చిన బిల్లు తీసుకుంటా జోబులు పెట్టుకొని పోతా ఉండొచ్చు. ఇది ఒక వ్యాపారం, ఇది ఇనేం లేదు అని నేను పత్రికగా తెలియజేస్తుంది. నా పేరు జలదంగి శ్రీహరి, నెల్లూరు పార్లమెంటరీ రైతు ప్రధాన కార్యదర్శి. నేను ఈ డిఆర్ ఛానల్ విషయం గత 4 నెలల ముందు కూడా ఇదే ప్రెస్ మీట్ పెట్టాం. అప్పుడు కూడా ఇదే సుబ్బానాయుడు వచ్చి ఇక్కడ ఇప్పుడు 2వ కారు ఇబ్బంది వస్తుంది, ఈ పని తొందరగా కొంత అసంపూర్తిగా పూర్తి చేయలేరు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇది ఇప్పుడు 3 నెలల తర్వాత యుద్ధ ప్రాతిపదికమైన ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్లకి ఒప్పించి ఈ రోజు ₹1 నిధులు రాకపోయినా కూడా ఆయన పని యుద్ధ ప్రాతిపదికన జరిగింది. పోతే మీకు అందరూ తెలిసిన విషయం ఇది. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ₹29 కోట్ల ఎస్టిమేషన్తో ఈ పని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఎన్నికలు సమీపించినందువలన ఆ టైంలో ఆ పని ఆగిపోయి మళ్ళా వైసీపీ గవర్నమెంట్లో రివర్స్ టెండరింగ్లో దీన్ని చేయడం జరిగింది. దీన్ని మంజూరు చేశారు. అయితే కాంట్రాక్టర్ అప్పుడున్నటువంటి రైతు గురించి పడుచుకునే పరిస్థితి లేని ప్రభుత్వం వల్ల చేయడం లేదని నామమాత్రంగా స్టార్ట్ చేసి ఆపేశారు. మన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ప్రభుత్వం వచ్చే ఎమ్మెల్యే గారు మనకి రాధాకృష్ణ ఏం చేశారంటే అది వాళ్ళని పిలిపించి పని చేయకుండా ఉంటే మళ్ళా నిధులు తేలకుండే కష్టకాలంలో ప్రభుత్వం అని చెప్పి ఆ ₹27 కోట్ల మళ్ళీ పోతే రావని చెప్పి కాంట్రాక్టర్ పిలిపించి మీ దగ్గర డబ్బులు లేకుండా పెట్టుబడి నేను పెడతా, 7 కోట్లు కావాలను, పని మాత్రం చేయండి. రైతులు నేను 2వ కారు పోతే కోట్లాది రూపాయలు లాసు అయినప్పటికీ ఇక్కడ ₹27 కోట్ల ప్రభుత్వం వెనకపోతే ఉద్దేశంతో ఆయన వాళ్ళని పిలిపించి ఆ పని చేయండి ఆ రైతులకు ఒప్పించి మేమందరం కూడా రైతు మనలో ఉండే డిఆర్ ఛానల్లో ఉండే రైతాంగం కానీ మన ప్రధాన కానీ అందరూ మన ఐరన్న కానీ పులిసర్మ అందరూ కూడా రైతులకు ఒప్పించే ప్రతి గ్రామంలో కూడా మాకు వచ్చినాయి. రాగా వైసీపీ ప్రభుత్వం 2వ కారు లేదు, మన ప్రభుత్వం 2వ కారు వచ్చింది, రాగా వస్తే మీరు ఎందుకు దీన్ని అని అంటే ఒక్కసారి సహకరించిన మన ఎమ్మెల్యే గారు నమ్మి పెట్టి పరిస్థితులు మొదట్లాగా వాళ్ళ ప్రభుత్వం నామమాత్రం చేసి అసలు కాదు అని చెప్పడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేసి చేయడం జరిగింది. మొదలుపెట్టే సమయంలో సుబ్బానాయుడు గారు వచ్చి ఈ పని అది ఇదని చెప్పడం జరిగింది. అయినా రైతులు మాత్రం అందరూ చేయాలనే ఉద్దేశంతో అందరూ చేశారు. అయితే గత 4 నెలల నుంచి 0.3 జీరో దగ్గర నుంచి లైన్ పనులు కానీ అవుట్లెట్లు కానీ ప్రతి పని చేసుకుంటూ రావడం జరిగింది.
పోతే ఆయన పెద్ద సుబ్బాడమ్మ నేను పెద్ద కాంట్రాక్టర్ని 100 కోట్లు 200 కోట్లు కాంట్రాక్టర్ అని చెప్తూ ఉంటాడు. కానీ ఆర్ఎంబి బ్రిడ్జి అది. ఆ బ్రిడ్జి కింద ఏం చేస్తారంటే ముందు ఆ బ్రిడ్జి కింద పెట్టేటప్పుడు ట్రస్సెస్ అని పెట్టి ఆ బ్రిక్స్ పెట్టి దాన్ని ఆ స్లాబ్ కాంక్రీట్ వేసే ముందు అవన్నీ పెట్టుకొని చేసుకుంటూ వస్తారు. చేసుకొని తర్వాత ఈ లెవెల్కి దాన్ని తీసేసి కాంక్రీట్ వేస్తారు. కింద ఉండే పిక్చర్ని తీసేసి కాంక్రీట్ వేస్తారు. అప్పుడు దాకా ఓపిక పట్టినటువంటి మన సుబ్బాడన్న ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ వచ్చి కింద వంగి చూసాను. ఆ వంగి ఇది పెచ్చుంది, ఇది నాశరకంగా ఉందని చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. నువ్వు కాంట్రాక్టర్వి, నీకు అన్ని తెలిసిన వ్యక్తివి, అన్ని తెలుసు నీకు. ఇది నాశరకం కాదు బ్రిక్స్ అని. అటు కాకుండా నువ్వు మన తెలుగుదేశం పార్టీలో ఉపాధ్యక్షుడిగా ఉండి అధ్యక్షుల తర్వాత పోస్ట్ అది. రెండోది నువ్వు ఆగ్రో ఇండస్ట్రీ స్టేట్ లెవెల్ పోస్ట్ లో ఉండి ఈ విధంగా ప్రభుత్వంలో భాగస్వామి ఉండి ఈ విధంగా చిన్న చిన్న చీప్ ట్రిక్స్ నువ్వు ప్రభుత్వంలో ఉండవు. నువ్వు పిలిచి అధికారులు వస్తారు, స్టేట్ లో 10 మంది నీకు అధికారులు వస్తారు, వాళ్ళు మాడుకోవచ్చు. ఆ పని స్టార్ట్ చేసేప్పుడే వచ్చి రివ్యూ పెట్టుకోవచ్చు. అన్ని నీకు పవర్ ఉంది. ప్రభుత్వంలో భాగస్వామి నువ్వు. ఈ రోజు గ్రామ స్థాయి నాయకుడైనా, మండల స్థాయి నాయకుడైనా, నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా, స్టేట్ లెవెల్లో కార్పొరేటర్లు అయినా ఎవరైనా సరే మన ప్రభుత్వం పొరపాటున చిన్న మిస్టేక్ ఉంటే సరిదిద్దడానికి అధికారులను పిలుచుకొని మాట్లాడాలి తప్ప ఈ విధంగా ప్రతిపక్ష అధికారంలో ఉండే ప్రతిపక్ష నేతగా నువ్వు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇది ఇతడి మళ్ళా పోరావృతం కాకూడదని నీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అదొకటి నువ్వు చెప్పింది నాశరకం కాదు, మరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు. నువ్వు 3 చెప్పావు. రెండోది వచ్చి ఏం చెప్పావు, ఒకటి వచ్చి ఫ్లడ్ విపరీతంగా వస్తుంది, ఉండేది చాలదు, ఈ విధంగా కాలం ఒకటి కొట్టుకొని పోద్ది అని చెప్పావు. అది కరెక్ట్ ఒప్పుకుంటున్నావు. కానీ 80 మీటర్లు ఉండేటువంటి వాగిది ఈ రోజు ఆక్రమణ గురయ్యి ఇప్పుడు నామమాత్రంగా 25 మీటర్లు అని చెప్పారు కాంట్రాక్టర్. చూడలేదు, 25 మీటర్లు ఎగినట్టుంది. ఈ 80 మీటర్లు తీసి మనం కానీ ఫ్లడ్ వదిలితే అది ఆడ కూడా ఆ స్ట్రక్చర్ విషయంలో కూడా 80 మీటర్లు వదిలినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్లో వస్తుంది. అయితే ఈ ఫ్లో వాస్తవం దీంట్లో మాత్రం ఎక్కడెక్కడ ఏఎస్పేట మండలం దొండిగం మరి రంగసముద్రం ఆ ప్రాంతం నుంచి వచ్చి మా ఊరు మీదగా పోయి మా ఊరు అంచెరు మీదగా పోయి ఫ్లడ్ విపరీతంగా కలిసిపోతుంది సముద్రం లేదు. ఇది చిన్న ఫ్లడ్ ఏం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ బ్రిడ్జి రాలండి బ్రిడ్జి కానీ అక్కడ ధర్మాల దగ్గర బ్రిడ్జి కానీ ఆ లెవెల్లో కట్టారు. కానీ ఆ లెవెల్ కట్టేదానికి ఆడ ఈ స్ట్రక్చర్ విషయంలో చెప్పారు డిజైన్ అని దొంగతూరు బ్రిటిష్ వాళ్ళు వేశారని. వాస్తవమే, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు దొంగతూరు వాళ్ళకున్న టెక్నాలజీ. ఇప్పుడు డిజైన్ ఇచ్చేది ఎమ్మెల్యే కాదు, డిజైన్ ఇచ్చేది కాంట్రాక్టర్ కాదు, ప్రభుత్వం డిజైన్ ఇస్తుంది, దాన్ని కాంట్రాక్టర్ అమలుపరుస్తారు. అది ఇప్పుడు దొంగతూరు ఆ స్ట్రక్చర్ ఇప్పుడు ప్రభుత్వంలో లేనందువల్ల దీన్ని చేశారు. అయితే ఆ కాణాలు అప్పుడు 5,000 ఎకరాలకి అప్పుడు ఇప్పుడు 30,000 ఎకరాలు ఇప్పుడు నేను కాంట్రాక్టర్ మాట్లాడడం పొద్దున ఏం జరిగిందంటే అనుకున్నా కాంట్రాక్టర్ మాట్లాడితే అయ్యా మేము వాటర్ ఫ్లోను బట్టే వాటిని పెట్టాం. కింద 80 మీటర్లు ఉండేటువంటి దాన్ని ఆక్రమణ గురైంది. మేము వచ్చేసరికి 5 మీటర్లు ఉంటుంది, దాన్ని మేము తీసాము. కొంత ఇప్పటికి పట్టదంలో పడిందని మన డిఆర్చర్ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర కూడా చెప్తున్నాడు. అందువల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ముందు మీరు తక్షణం 80 మీటర్లు తీసేసి దీని కూడా పైన బుప్పోడు చూస్తే ఇప్పుడే కొంచెం నెలకే బుడిపోతుంది, అది బుడిపోకుండా ఆ పక్క ఈ పక్క కూడా వాటిని తీసేస్తారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి మన ఎమ్మెల్యే గారికి కూడా మేము అందరం కూడా చెప్తాం. అదే విధంగా అది వేస్తున్నారు. ఏది వాగు ఆడ కూడా అలా కింద బెంచ్ టైప్ లో లేనిదే వర్షం వస్తే నీకు ఇప్పుడే పడిపోతుంది. అది కూడా కాంట్రాక్టర్ చెప్పి సైడ్ వాల్స్ చేస్తారు. అది అందువల్ల ఈ 2 ఆరోపణ విషయంలో నువ్వు ముందు ఫ్లో పోవాలంటే ముందు ఆక్రమణ తొలగిస్తే చేస్తే పోద్ది. అందువల్ల దాన్ని ఎన్ని కాంట్రాక్టర్ చెప్పి చేయించుకోవాల్సిన పనుల్ని ప్రతిపక్ష నేతలాగా వచ్చి చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం. అందువల్ల మనం గవర్నమెంట్ లో ఉన్నాం. ఏ స్థాయి నాయకుడైనా ప్రభుత్వం చేసేదాన్ని ప్రజల్లోకి మంచిని తీసుకోవాలి. కానీ చిన్న ఏదన్నా ఫ్లడ్ వస్తుంది అట్లా ప్రభుత్వాన్ని సూచించి ఎమ్మెల్యే గారు సూచించి అధికారులు సూచించి ఎమ్మెల్యే గారు సూచించలేక నీకు పోలేకుంటే అధిష్టానం ఉంటుంది, మంత్రులు ఉంటారు, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉండేటువంటి అధిష్టానం ఉంటుంది, తెలియజేయాలి తప్ప ఈ విధంగా పొజిషన్ 3 నెలల క్రితం వచ్చి ప్రతిపక్ష నేతగా చేస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టాం. నువ్వు మాకు అపోజిషన్ కాదు, నువ్వు మా నాయకుడివి, మా ఉపాధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడివి, మాకు ఆగ్రో ఇండస్ట్రీ మన ఉండేది మన ఎమ్మెల్యే, అందరం మన కుటుంబ సభ్యులు అంతే. కుటుంబ సభ్యులుగా మాడుకోవాలి. కానీ ఈదుల్లోకి వచ్చి మన విధంగా చిల్లర వ్యాపారంగా ఈదుల్లోకి వచ్చేస్తే ఇది సమాజానికి కానీ మన పార్టీకి కానీ మన అధినేతకు కూడా చెడుపేరు వచ్చే విధంగా వ్యవహరించకూడదని తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ఏపీ ఆగ్రో చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు డిఆర్ ఛానల్ మీద
కొన్ని ఆరోపణలు చేశాడు. ఆరోపణలు ఏంటంటే కాంట్రాక్టర్ నాసీ రకంగా పనులు చేస్తున్నాడు, ఇట్లయితే 23 గ్రామాలకు నీళ్లు పోవని చెప్పి ఒక ప్రచారం చేశాడు. 23 గ్రామాలకు నీళ్లు పోవాలంటే ఆయన చూపించిన బ్రిడ్జి డిఆర్ ఛానల్కి సంబంధం లేదు. బ్రిడ్జి దగదత్తి బుచ్చి రోడ్డుకు సంబంధించిన బ్రిడ్జి. వాళ్ళు షంటరింగ్ పెట్టుకునే దానికోసం, బ్రిడ్జి కింద షంటరింగ్ పెట్టుకునే దానికోసం కొన్ని పెచ్చులు ఉంటే స్లాబులు పెట్టుకున్నాడు. ఆ స్లాబులు నాసీ రకంగా ఉన్నాయని చెప్పాడు. కానీ డిఆర్ ఛానల్కి దానికి సంబంధం లేదు. డిఆర్ ఛానల్కి హైవే బ్రిడ్జికి ఆర్ఎన్బి రోడ్ బ్రిడ్జికి తేడా తెలియని వ్యక్తి సుబ్బానాయుడు. అదేవిధంగా సుబ్బానాయుడు మొన్న 4 రోజుల క్రితం అక్రమ గ్రావెల్ పోతుంది, గ్రావెల్ నేను పట్టించానని చెప్పాడు. డిఆర్ ఛానల్కి ఇది నేషనల్ హైవేకి తోలే గ్రావెల్. నేషనల్ హైవేలో రోడ్ వేసిన తర్వాత సైడ్ బరమ్స్కి గ్రావెల్ తోలాలి. పెండింగ్ పెట్టి తోలకపోతే 3 రోజుల్లోనే 2 ఆటోలు పడి యాక్సిడెంట్ అయిపోయి 3 చనిపోయారు. అదేవిధంగా బుచ్చి దగదత్తి తురిమెల్ల రోడ్డు బ్రిడ్జి గ్రావెల్ తోలాల్సి వచ్చింది, గ్రావెల్ తోలిపించాం. ఇది కెనాల్ జీప్ ట్రాక్, డిఆర్ ఛానల్ కెనాల్ జీప్ ట్రాక్కి గ్రావెల్ తోలితే గ్రావెల్ అక్రమంగా తోలుకుంటున్నారని ఆరోపణ చేస్తున్నాడు. అభివృద్ధి కార్యక్రమాలకి గ్రావెల్ తోలకపోతే, పనులు చేయకపోతే గ్రావెల్ మొగుడు తోలుతాడా? గ్రావెల్ తోలాలిగా. దానికి ఎమ్మెల్యే అక్రమ గ్రావెల్ తోలుతున్నాడని వైసీపీ ఈయన ఏదైనా ఆరోపణ చేస్తే ప్రతాప్ రెడ్డి మనుషులు పోస్టింగ్ చేస్తారు. ప్రతాప్ రెడ్డికి నీకేం సంబంధం ఉంటే చేస్తున్నారు మీరు? అదిగాక ఇక్కడ ఈ వాగు విడ్త్ 80 మీటర్లు. 80 మీటర్లు అంటే 280-280 అడుగులుండే వాగుని 20 మీటర్లు పెట్టించి కొరవంతా మొత్తం కలుపుకున్నాడు. సుబ్బానాయుడు ఈ వాగు పక్కన 4 ఎకరాల కాలువకు సంబంధించిన పొలం ఆక్రమించుకుంటే నీళ్ళు ఎట్టపోతాయి? నీళ్లు పోకుండా ఆపేసి పైన ధర్మవరం రైతులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. ఈయన రైతు బాంధవుడిని, నేను ఆగ్రా చైర్మన్ అనేవాడు, నీళ్ళు పోనీకుండా ఎట్ట ఆపుతావు? కొంచెం తెలియదు. తాటి చెట్టు పెరిగితే కదా, బుర్ర పెరగాలి కదా మనిషికి. ప్రతి ఒక్కటి ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ప్రతాప్ కుమార్ రెడ్డి మనుషులు బాగోళ్ళ రఘు అవి పోస్టింగ్ చేస్తాడు. వైసీపీ వాళ్ళతో నీకేం సంబంధం? ఏమిటి చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు టోటల్ గా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దగదత్తి మండలంలో 150 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతుంటే, అభివృద్ధి జరిగితే ఇప్పటికే మా కుటుంబాన్ని రాజకీయ సమాధి చేశారు దగదత్తి మండల ప్రజలు. ఇంకా అన్యాయం అయిపోతామనే ఉద్దేశంతో పనులు జరగకుండా చేసేదానికి అడ్డుపడతాడు. ఇంకోటి ఏంటంటే దగదత్తి బుచ్చి రోడ్డు వర్క్ జరుగుతుంది, 30 కోట్ల రూపాయలు వర్క్ జరుగుతుంది. దీనికి ల్యాండ్ ఎక్విజిషన్కి 2 ఎకరాల 70 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కలిస్తే 13 లక్షల లెక్కన కలెక్టర్ గారు అలాట్మెంట్ చేస్తే ఆ రైతులు రెచ్చగొట్టి నేను కోర్టు నుంచి స్టే తెచ్చాడు. సుబ్బానాయుడు కుటుంబాన్ని ఈ రోడ్డుకు ఉండేది 7 సెంట్లు. వాళ్ళ బావ రాదా ఇది 7 సెంట్లు పొలం ఉంటే 7 సెంట్ల కోసం 9 రైతులను ఇబ్బంది పెడతా కోర్టు నుంచి స్టే తెప్పించాడు. అంటే అభివృద్ధి జరిగితే కృష్ణారెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. కృష్ణారెడ్డి గారికి ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తేవాలా, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చేస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించమని చెప్పి సుబ్బానాయుడిని హెచ్చరిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు నువ్వు కూడా కలిసిరా, పనిచేసేదానికి మేము సిద్ధం. అంతేగాని వైసీపీ వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా ఎమ్మెల్యే గారిని అప్రతిష్ట పాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి సుబ్బానాయుడిని హెచ్చరిస్తున్నాం.